హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం 3 పదార్థాలతో మీకు కొబ్బరి హల్వా ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. ముందుగా మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. దాన్ని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 1 కప్పు వాటర్ ముందుగా మనం తీసుకోవాలి. ముందుగానే మనం ఎక్కువ వాటర్ని తీసుకోకుండా దానికి సరిపడా వాటర్ తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్తో కానీ లేదా మనం క్లాత్ సహాయంతో కానీ ఆ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. తర్వాత పాలని కొబ్బరి మిశ్రమాన్ని వేరు చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి హల్వాని చేయగలుగుతారు. నేను చూపించిన కొలతలతో పర్ఫెక్ట్గా కొబ్బరి హల్వా అనేది మీకు రెడీ అవుతుంది. అలాగే ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో పూర్తిగా అర్థమవుతుంది. ఇలా పాలని వేరు చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలని మనం వేరే కప్లో తీసుకోవాలి. 2 స్పూన్లు ఆర్ 3 స్పూన్ల వరకు మనం బియ్యపు పిండిని తీసుకోవాలి. చాలామంది కార్న్ఫ్లోర్ తీసుకోవాలి అనుకుంటారు, కానీ కార్న్ఫ్లోర్ అనేది హెల్త్కి మంచిది కాదు. సో బియ్యపు పిండితో చేసిన రెసిపీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. మనం దాన్ని పాలల్లో వేసి కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలి. ఇలా పాలని మనం స్పూన్తో కలిపిన ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఆ పాలని వేరొక గిన్నెలోకి తీసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. వేరొక బౌల్లో మనం పాలను వేసుకున్న తర్వాత అందులో ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్, మనకి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు షుగర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు లేదా సరిపడా తీసుకోవచ్చు. 1 కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కొబ్బరి అనేది మనకు స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి షుగర్ తక్కువ తీసుకోవడం బెటర్. అలాగే మరుగుతున్న పాలని మనం కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ముందుగా మనం వరిపిండి కలిపిన పాలని ఆ వేడి పాలలో వేసుకొని కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇలా మనం ఆ మిశ్రమాన్ని అది ముందుగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మనం అది కలుపుతూనే ఉండాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత అందులో మనం ఇలాచీ పౌడర్ని 1/2 స్పూన్ వరకు తీసుకొని కలుపుతూ ఉండాలి. మిశ్రమం అంతా మనకి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా మనకి చిక్కబడుతుందో. ఆ చిక్కపడుతున్న సమయంలో 2 చెంచాల వరకు మనం నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది స్కిప్ చేయొచ్చు. చాలామందికి స్మెల్ పడవచ్చు, పడకపోవచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. 2 చెంచాల వరకు సరిపోతుంది మనం తీసుకున్న మెజర్మెంట్స్తో చూస్తే. ఆ తర్వాత మనం ఒక చిన్న బౌల్కి నెయ్యి రాసి ముందుగానే అప్లై చేసి పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉన్నా కానీ దానిలో మనం వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది చూడండి ముద్దగా వచ్చింది. ఆ వచ్చిన కన్సిస్టెన్సీని మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో వేసుకొని ఆ బౌల్లో వేసుకున్న మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి చల్లారనించాలి. ఆ తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఆ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనకి కావలసిన కొబ్బరి హల్వా రెడీ.